ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ప్రశ్నించే గొంతుకల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఈ ప్రభుత్వం అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణ. ఇది వాస్తవమైన 100% తప్పు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడినవి ఏవి నిజాలు కాదు. ఈరోజు ఇది నిజం అని నమ్మడానికి అది మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. వాళ్ళు చెప్పే దాంట్లో 100కి 100 పాళ్ళు అబద్ధం. ఎలా చెప్పగలరు అబద్ధం అని? ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్రమం, అన్యాయం, దుర్మార్గం. వాళ్ళు ప్రభుత్వాన్ని ఎండగడతంటే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఎండగడతంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి కొట్టి తీవ్ర చిత్రహింసలను పెట్టి మహిళలను చూడకుండా దుర్భాషలు ఆడి నానా చిత్రహింసలు పెడుతున్నారట కదా. అసలు అక్రమ కేసులో సక్రమ కేసులో పెట్టడానికి అంటే చెప్పడానికి వీళ్ళు ఎవరండి? దానికోసం వ్యవస్థలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉంది, అంటే పోలీసు వ్యవస్థ ఉంది, దానికి సంబంధించిన కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు ఫైట్ చేసుకోమనండి వచ్చి. ఎందుకంటే ఊరక రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి మీద ఎటువంటి తప్పు చేయని వ్యక్తి మీద మనం కేసు పెట్టగలమా? పెట్టలేము. అటువంటి వ్యక్తుల్ని మేము కావాలని చెప్పేసి లోపల పెట్టగలమా తీసుకెళ్ళి? కాదు. అంటే ఈ రోజున వీళ్ళు ఏంటంటే చేసిన పాపాలు పండి ఈ రోజున వాళ్ళు చేసిన దానికి అనుభవిస్తున్నారు వాళ్ళు. అది కూడా అలాగని చెప్పేసి ఈ రోజున ఇప్పుడు చాలామంది కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకు అసంతృప్తిలో ఉన్నారంటే అక్రమంగా అరెస్టులు చేయడం, అక్రమంగా దాడులు చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రతి కార్యకర్త 90% మంది కార్యకర్తలు అనుభవించి ఉన్నారు. కాబట్టి ఈ రోజున మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు రెచ్చిపోయినటువంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు సరిగ్గా తీసుకోవట్లేదని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ, వ్యవస్థలను కానీ మేమైతే కక్ష సాధింపులకు పాల్పడైతే మేమైతే చెప్పట్లేదు. కానీ ఆనాడు ఎవరైతే మరి అధికారాన్ని చూసుకొని వాళ్ళ నాయకుల్ని చూసుకొని రెచ్చిపోయారో వాళ్ళని మాత్రం మరి అప్పుడు చేసినటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో, మరి అక్రమాలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ఇది చేయవలసిందే, దానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఏం గుర్తులేదా? అసెంబ్లీ సాక్షిగా మర్చిపోలేదు. నవంబర్ 19, 2021 నాడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేశారు అనేటువంటిది ఇంకా మేము మర్చిపోలేదు. ఈరోజు 20వ తారీఖు, నిన్నటి రోజునే అసెంబ్లీలో జరిగింది. అంతకుముందు 2 రోజుల ముందు ఏం చెప్పాడండి? ఉప ఎన్నికలు జరిగిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి మొహం చూడాలని ఉంది, ఆయన అసెంబ్లీకి వస్తే బాగుంటుందని చెప్పేసి అని ఎంత ఎటకారంగా మాట్లాడాడు ఇదే జగన్ రెడ్డి. మరి ఆ రోజు మాట్లాడిన తర్వాత మరి ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ఆయన్ని హింసించడం కోసం, ఆయనకి మనోవేదన గురి చేయడం కోసం మరి ఆయన్ని అంటే అన్ని విధాల మరి ఎటువంటి మాటలు మాట్లాడారో, చివరికి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి మీద సైతం సభ్య సమాజం అసహించుకునేటట్టు మాట్లాడుకుంటేనే కదా నిన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారు తన ఆవేదన మీడియా ముందు వెళ్ళగక్కారు. ఈ రోజున వాళ్ళు మర్చిపోయారేమో, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడేమో, వైసీపీ నాయకులు మర్చిపోయారేమో, వైసీపీ కార్యకర్తలు మర్చిపోయారేమో, మాలాంటి తెలుగుదేశం కార్యకర్తలు అయితే మర్చిపోలేదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, మేము గనక అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని ఏదన్నా అన్నట్టు మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, ఇది అంబటి రాంబాబు గారి సవాల్. మరి చెప్పు తీసుకొని కొడతా అని చెప్పండి వాడిని, చెప్పు తెగేదాకా కొడతా వాడిని. ఎందుకంటే వాడి బైట్స్ లేవా, అసెంబ్లీలో రికార్డు లేవా? అంటే నువ్వు వ్యంగ్యంగా మాట్లాడి అరే యధవా అని నేను నిన్ను అనను అని చెప్పేసి అంటే ఏంటి? అరే లుచ్చా అంబటి రాంబాబు అని చెప్పేసి నేను అన్ను, ఎందుకంటే నాకన్నా వయసులో పెద్దవాడివి నువ్వు ఎక్స్ఎమ్మెల్యేవి కాబట్టి నేను నిన్ను లుచ్చా అనాలనుంది, యధవ అనాలనుంది, కుక్క అనాలనుంది, అరే గాడిదా అని పిలవాలనుంది. కానీ నా సంస్కారం అడ్డం వస్తుంది, నేను నిన్ను అలా పిలవను అంటే అర్థం ఏంటండి? ఈ రోజున తెలివితేటలు ఎవడికి నేర్పిస్తాడండి? తెలివితేటలు వాడు పెద్ద మాటకారి అనుకుంటాడు, మాయల్ మరాఠీ అనుకుంటాడు. వాడు పెద్ద వేస్ట్ ఫెలో. వాడి మాటల గురించి ఇది చేసే అవసరం లేదు. అసెంబ్లీ సాక్షిగా వాడేం మాట్లాడాడో, మిగతా వాళ్ళు ఏ విధంగా పళ్ళు ఇకిలించారో, ఈయన మహానుభావుడు ఎవరైతే ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని పులివెందుల ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఏ విధంగా హావభావాలు ఏంటండి? ఆ హావభావాలు, ఆ వెకిలి నవ్వులేంటి? ఇంకా మాట్లాడితే మళ్ళీ మధ్యలో దేవుడిని తీసుకొస్తాడు, దేవుడి స్క్రిప్టు, దేవుడిచ్చిన ఇదని చెప్పేసి ఏదో ఉత్తముళ్లాగా, ఏదో పునీతుళ్లాగా, ఏదో పుణ్యాత్ముళ్లాగా మాట్లాడతాడు. ఈ రోజున
సొంత ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకుండా ఉన్నటువంటి వ్యక్తి దేవుడి గురించి మాట్లాడడం అని చెప్పేసి అంటే ఈ రోజున మరలా వచ్చి అక్రమంగా కేసులు పెడుతున్నాం. అది చెప్పడానికి మాట చెప్పడానికి సిగ్గు ఉందా? నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టాలి అనుకుంటే ఈ రోజున కొడాలి నాని అక్కడ ఉండేవాడు. కొడాలి నాని మీద కూడా కేసు అయింది కదా, అది కూడా అక్రమ కేసే అంటున్నారు కదండి. సరే, కొడాలి నాని ఎక్కడ ఉండేవాడు? తర్వాత అంబటి రాంబాబు ఎక్కడుండేవాడు? రోజా ఎక్కడుండేది? చెప్తాను, మీరు అడిగిందని చెప్తాను. రోజా ఎక్కడుండేది? ఇలాంటి ఈడు గన్నవరం వంశీగాడు వాడెక్కడుండేవాడు? అది కాదు, నిజంగా కక్ష సాధింపులు అక్రమ కేసులు పెట్టినట్లయితే కనుక రఘురామరాజు గారిని కేవలం ప్రశ్నించినందుకే ఆయన లోపల పెట్టి 3rd డిగ్రీని ఏ విధంగా అయితే ఆయన ఉపయోగించారో దానికి 3 వీళ్ళు ఈ పాటికి అనుభవించి ఉండేవారు. ఈ రోజున ఈ కార్యకర్తలు ఎవరెవరైతే పిచ్చిగా రెచ్చిపోయారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కటకటాల పాలుండి మరి దానికి తగిన మూల్యం అనేటువంటిది చాలా గట్టిగా చెల్లించుకున్నారు. ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం మాకైతే ఈ ప్రభుత్వం మీద, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద మేమైతే అంటే వీళ్ళ మీద ఇంకా సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అయితే మేమైతే ఉన్నాం. ఇంకా దీనికే వాళ్ళు ఏదో అక్రమ కేసులు అని చెప్పేసి పెడబొబ్బులు పెట్టేసి అంటే ఏం జరగకముందే అంటే దొంగ అన్నట్టుగా అసలు ఏం జరగకముందే వీళ్ళు ఇది చేసుకోవడం కోసం నిజంగా మేము మీద అక్రమ కేసులు పెట్టేసి అంటే రండి, అసెంబ్లీకి రండి. అదే అసెంబ్లీ సాక్షిగా ఆయన మీద నువ్వు మాట్లాడావు. 3 సంవత్సరాలు తిరిగేసరికి నువ్వు అసలు అసెంబ్లీలో నీ సీట్లు స్థానం అనేటువంటిది ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయావు. ఇప్పుడు కూడా వీళ్ళు కరెక్ట్గా ప్రజల కోసం నిలబడి, ప్రజల పక్షాన్ని నిలబడి, నోటిని అదుపులో పెట్టుకొని, చిన్న పెద్ద అనేటువంటిది గుర్తుంచుకొని ఉచ్చనీచాలు మర్చిపోకుండా మాట్లాడినట్లయితే కనుక ఇక ముందుడైనా ప్రతిపక్ష హోదా దక్కిద్దేమో. ప్రతిపక్ష హోదా, అధికారం అనండి, ప్రతిపక్ష హోదా దక్కిద్దేమో. లేకపోతే ఈ 11 సీట్లతోనే ఈ పార్టీ అనేటువంటి కనుమరుగు అవడం ఖాయం. 2027 బలంగా వస్తాం, తిరిగి వస్తాం, ఇంతకు మించి వడ్డీతో తిరిగిస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి సవాల్. మరి ఆయనకి సవాళ్ళు ఇసుకోవడం సరిపోయింది. అరే ఆయన 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికార పక్షం ప్రతిపక్షం కలిసి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాల్సిన సమయంలో రాజధాని అమరావతి శంకుస్థాపనకి రానివాడు, అసెంబ్లీలో 4 రోజులు అడుగుపెట్టి నాకేంటంటే మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి కుంటి సాకులతో అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి. ఆ రోజు ఎందుకు పారిపోయాడో తెలుసా అసెంబ్లీ నుంచి? ఎందుకంటే ఆ రోజున పోలవరాన్ని కావచ్చు, అమరావతిని కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ ఊహకి అందని విధంగా చంద్రబాబు నాయుడు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అసెంబ్లీలో వీళ్ళు ప్రశ్నించడానికి ఏం లేదు. కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు తప్పించుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత అధికారం వాళ్ళ చేతుల్లో వచ్చింది. అధికారం చేతుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మెప్పించి, ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఏ విధంగా అయితే చేశారో ఆ పరిపాలన వీళ్ళకి చేత కాలేదు. కాబట్టి వీళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి అని ప్రతిపక్షం అనేటువంటిది అసెంబ్లీలో లేకుండా చేయాలని చూశారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏదైతే కనుక త్రిబులర్ రఘురామకృష్ణంరాజు గారు డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన వెంటనే ఆయన ఇచ్చిన పిలుపు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మీకు తగిన సమయం కేటాయిస్తాము అని పిలిచారు కదా. మరి ఆయన పిలుపు మేరకైనా సరే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏమైనా పాల్గొనే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి చచ్చినారాడండి, అసెంబ్లీకి వస్తాడని ఎలా అనుకుంటామండి? మొన్నటి కాస్త కూస్తుండదు. ముందు అయ్యన్న పాత్రుడు గారికి ఇస్తేనే సగం తడిసిపోయింది ఆయనకి. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు అని చెప్పేసి అంటే ఆయన ముందు వచ్చి అధ్యక్ష అంటాడా? ఎలా అనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే అండి, ఆయన ఎమ్మెల్యే కదా, అనాలి కదా. ఆయన పెద్ద ఇగోయిస్ట్ కదండి. ఆయన ఎమ్మెల్యే తర్వాత ముందు ఇగోయిస్ట్. ఆ ఇగో అనేటువంటి చల్లారదు కదా. వచ్చి అధ్యక్ష అని చెప్పేసి ఆయన చచ్చిన రఘురామకృష్ణంరాజు గారిని పిలవడు. అందుకోసమైనా సరే అసెంబ్లీ రాకుండా ఉంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకి అయితే రాడండి. మా కాస్త కోస్తో హోప్స్ ఉండేవి వస్తాడేమో అని. రఘురామకృష్ణంరాజు ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా మరి ఆ పదవిని అలంకరించారో పూర్తిగా అయితే మాకైతే ఇంకా పూర్తి నమ్మకం అయితే లేదు. ఆయన అయితే అసెంబ్లీకి రాడు. ఇది ముఖ్యంగా చూస్తే కనుక కొడాలి నానిపై కేసు గురించి అంబటి రాంబాబు గారు షాకింగ్ కామెంట్స్. అసలు ఎలా వేడతారు కేసు? ఏమన్నాడని ఆయన ఇవన్నీ అక్రమ కేసులే కదా అంటున్నారు కదా, వాటిని ఎలా చూడాలంటారు? మరి ఎలా చూసేదే ఉందండి. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో, నేను 2014 నుంచి కూడా చెప్పాను, నేను 2019 నుంచి ఎన్నికల ముందు వరకు కూడా కొడాలి నాని అనేటువంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కానీ, మాట్లాడిన ప్రతిసారి కానీ
ఆయన మాట్లాడిన భాష, మాట్లాడిన మాటలు ఒక్కసారి చూడమనండి. ఈయన అంబటి రాంబాబు వీడు చూడలేదంట. వీడు ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఐటీడీపీ అని చెప్పి లోకేష్ గారు ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు అనే మాట అయితే అంటారు కదా. ఆయన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. ఐటీడీపీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. 3 లక్షల మందికి జీతాలు ఇస్తున్నాడు లోకేష్ గారు అనేది వాస్తవమేనా? మరి నిజంగా ఆయన నోటి మాట ఫలించాలి. తదాస్తు దేవతలు తదాస్తు అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తెలుగుదేశం కార్యకర్తగా. నిజంగా అసలు ఐటీడీపీ పుట్టింది ఎప్పుడండి? ఐటీడీపీ పుట్టింది ఎప్పుడో తెలియదు. మరి ఐటీడీపీ ఎప్పుడు పెట్టారనేటువంటిది తెలీదు. తెలియకుండా ఏదో ఓవర్గా మాట్లాడేసా అని చెప్పేసి అంటే ఎలాగా? ఐటీడీపీ ద్వారా వీళ్ళు ఆడుకుంటున్నామంట. వీళ్ళు ఆడుకోవాలంటే వీళ్ళు పెద్ద ఇదండి. ఈ రోజున ఐటీడీపీ ఎప్పుడు పుట్టిందో తెలీదు. కొడాలి నాని ఏం మాట్లాడాడు అసలు తప్పు కాదంటాడు. ఈయన ఎక్కడో సంజన సుకన్య అని చెప్పేసి మరి రూమ్లు వెతుక్కొని ఉంటే మరి అలాగే ఉంటుంది. అది అలాగే వెలగబెట్టారు పరిపాలన కూడా. గతంలో కూడా ఈ అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కాస్త కూసో ఇదిగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈయన కూడా ఏంటంటే అప్పటికప్పుడు ఏదో నిద్రలోంచి లేచి వచ్చి మాట్లాడే వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు స్పష్టం అవుతుంది. ఎందుకంటే కొడాలి నాని గురించి అసలు ఏం మాట్లాడాడు ఆయన అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి అప్పటికప్పుడు నిద్రమోహంతో వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి అంబటి రాంబాబు అని చెప్పేసి స్పష్టం అవుతుంది. థ్యాంక్ యూ.